Hi, hello, wonderful morning all. I am Sriram from Kara JPH School, H. Nidmanuru of Prakasam district. Today's story is The Cap Seller and the Monkeys. Once there was a cap seller in a town. One fine day, after he made a few sales of caps, he became very tired. He decided to sit under a big tree to take rest for a while. Soon he slept off. There were many monkeys on the big tree. They saw the cap seller was sleeping under the tree. The monkeys came down, took the caps from the cap seller bag and wore them. Then they climbed the tree again. When the cap seller woke up, he was shocked to see his bag empty. To his surprise, he saw the monkeys wearing them. So he threw his own cap on the ground. The monkeys also threw down their caps. The cap seller collected all the caps, put them back in his bag, and went away happily. Moral: wisdom is better than weapons of war. ఈ కథను ఒక్కసారి ఇప్పుడు తెలుగులో చెప్పుకుందాం. ఒకప్పుడు టోపీలు అమ్మేటువంటి వ్యక్తి ఒక పట్టణంలో ఉండేవాడు. ఒకరోజు కొన్ని టోపీలు అమ్ముకున్న తర్వాత చాలా అలసిపోయాడు. ఒక చెట్టు కింద కూర్చొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. అలా కూర్చున్న వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. ఆ చెట్టు మీద చాలా కోతులు ఉన్నాయి. ఆ కోతులన్నీ కూడా చెట్టు కింద టోపీలు అమ్మేవాడు నిద్రపోవటం చూసినాయి. ఆ కోతులన్నీ కిందకు వచ్చి టోపీలు అమ్మే అతను సంచిలోని టోపీలన్నీ తీసుకొని వాటిని ధరించినాయి. తరువాత మరలా తిరిగి చెట్టుకి కూర్చున్నాయి. ఎప్పుడైతే టోపీలు అమ్మేటువంటి వ్యక్తి నిద్రలేచి చూసేసరికి షాక్కు గురయ్యాడు. తన సంచి మొత్తం కూడా ఖాళీగా ఉంది, టోపీలేమీ లేవు. అప్పుడు ఆశ్చర్యంగా చూశాడు. చెట్టు మీద కోతులన్నీ కూడా ఆ టోపీలు ధరించి ఉన్నాయి. అరే, ఇవన్నీ ఎలా తీసుకోవాలా అని ఆలోచించి చివరకు తన నెత్తిన ఉన్నటువంటి టోపీని నేల మీదకు విసిరాడు. ఆ కోతులు కూడా అలానే తన నెత్తి మీద ఉన్నటువంటి టోపీలని కిందికి విసిరాయి. ఇక ఆ టోపీలు అమ్మేవాడు అన్ని టోపీలను పోగు చేసుకొని తిరిగి తన సంచిలో వేసుకొని సంతోషంగా వెళ్ళిపోయాడు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, యుద్ధ ఆయుధాల కంటే జ్ఞానం చాలా ఉత్తమమైనది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే. బై బై.